హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో లాస్ట్ టైం ఆల్రెడీ అగ్రికల్చర్ గురించి వీడియో చేశాను. సో ప్రజెంట్ అయితే కనుక అగ్రికల్చర్కి ఎటువంటి అప్డేట్ లేదు. సో ఇది సీక్రెట్గా చేసే ప్రాసెస్ అయితే కాదు. చాలామంది ఏంటంటే అగ్రికల్చర్ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. బట్ అది అఫీషియల్గా ఇంకా ఎటువంటి అనౌన్స్మెంట్ అనేది రాలేదు గవర్నమెంట్ నుంచి. సో గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా కూడా మీరు ప్రాసెస్కి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రాసెస్ స్టార్ట్ చేసి అమౌంట్ పే చేయవలసి ఉంటుంది కాబట్టి సో ఇది ఎప్పటికి అవుతుందనేది తెలియదు. సో స్టార్ట్ అయితే కనుక అఫీషియల్ అనౌన్స్మెంట్ కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ ఇండియా న్యూస్ ఛానల్స్లో వస్తుంది అండ్ ఇజ్రాయెల్ న్యూస్ ఛానల్స్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. దాని గురించి ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా అఫీషియల్గా మీకు అన్ని రకాల వివరాలతోటి కూడా వస్తుంది. సో అప్పటిదాకా మీరు టెన్షన్ పడి ప్రాసెస్ అయిపోతుందంట, స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అన్నట్టుగా అమౌంట్ పే చేయడం అలాంటివి చేయొద్దు. సో సో ఇది అగ్రికల్చర్ గురించి అయితే అప్డేట్ అండ్ కన్స్ట్రక్షన్ గురించి కూడా. సో స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే అగ్రికల్చర్ స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయిన తర్వాత ఏజ్ లిమిట్ అయితే కనుక 25 years నుంచి 45 years ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి, అగ్రికల్చర్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ. సో ఈ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్యుమెంట్స్ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. అగ్రికల్చర్ అయితే కనుక సెల్ఫ్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ 5 years వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్ అండ్ ఫుల్ సైజ్ ఫోటో ఉండాలి. ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడు. రిజిస్ట్రేషన్ మ్యాక్సిమం ఫ్రీనే, ఎక్కడ అమౌంట్ పే చేయడం అవసరం లేదు దానికి అయితే. బట్ కొంతమంది తీసుకుంటున్నారు, ఓకే, అది వాళ్ళ సెక్యూరిటీ పరంగా తీసుకుంటున్నారు అంతే. సో అలా కూడా ప్రాబ్లం ఏం లేదు. సో కన్ఫామ్గా ప్రాసెస్ అయిపోతుందని అంటే కనుక మీరు ప్రొసీడ్ అవ్వండి, అంతే తప్ప ముందుగా అమౌంట్ పే చేసి అది ఎప్పుడు అవుతుందో తెలియకుండా వెయిట్ చేయండి. చాలామంది నాకు మెసేజ్ చేసింది ఏంటంటే ఒక 50,000 1 lakh పే చేసాము ఆల్రెడీ అడ్వాన్స్ కింద, రిజిస్ట్రేషన్ ఫీజుకి మేము ఆల్రెడీ పే చేసాము, బట్ ప్రాసెస్ కానీ అప్డేట్ కానీ ఏం లేదు అండ్ రెస్పాండ్ అవ్వట్లేదు. పర్సన్స్ ఎవరైతే మేము అమౌంట్ ఇచ్చామో వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని చాలామంది చెప్తున్నారు. సో అది ఆల్రెడీ మీరు పే చేసేసిన తర్వాత మనం ఏం చెప్పలేం కదా. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే కనుక సో వెయిట్ చేయండి, అఫీషియల్గా న్యూస్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయండి. ఎందుకంటే ఇది సీక్రెట్గా జరిగే ప్రాసెస్ కాదు. కన్స్ట్రక్షన్ కానీ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది అఫీషియల్గానే అనౌన్స్మెంట్ చేస్తుంది. ఎందుకంటే తీసుకుంటున్నప్పుడు కంపల్సరీగా ఇండియన్ గవర్నమెంట్కి మెసేజ్ అనేది పాస్ చేయవలసి ఉంటుంది. ఇండియన్ ఎంబసీ ద్వారా కూడా మీకు అఫీషియల్ న్యూస్ అనేది వస్తుంది కంపల్సరీగా. ఓకే, సీక్రెట్గా అంటే ఎవరికీ తెలియకుండా రప్పించేసుకునే ప్రాసెస్ కాదు ఇది, ఫారెన్ కంట్రీ కదా. సో అన్నీ కూడా అఫీషియల్గానే ఉంటాయి, అన్నీ కూడా లీగల్గానే జరుగుతాయి. సో అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. అండ్ ఇది ప్రజెంట్ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్ అప్డేట్ అయితే కనుక ఇదే ఉంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి అప్డేట్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంకా వార్ జరుగుతుంది కాబట్టి దానికి ఫుల్ఫిల్గా ఎటువంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు అగ్రికల్చర్ ఫీల్డ్కి. ఓకే, సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.